ఒక పట్టణ జనాభా 2,24,375. ఇది వార్షికంగా 4% పెరుగుతుంటే 2 సంవత్సరాల తర్వాత దాని జనాభా ఎంత? ఆప్షన్స్ ఇచ్చిన ఇలా సమ్ పర్టికులర్ అమౌంట్ పర్టికులర్ జనాభా ఇవ్వనప్పుడు ఇలా ఇచ్చినప్పుడు క్యాల్కులేషన్ పార్ట్ ఎగ్జామ్ టైంలో టైం వేస్ట్ చేయకుండా ఎలా చేయాలి ఆప్షన్ వైజ్గా అనేది చూద్దాం. లెక్క వేద్దాం, ఆప్షన్ వైజ్గా చూద్దాం. ప్రస్తుత జనాభా 2,24,375 ఇంటూ అది ప్రతి సంవత్సరం 4% పెరుగుతుంది. అంటే 100లో టోటల్ జనాభా 100% తీసుకుంటాం. 100లో 4% అంటే 4% పెడితే 100 + 4 104. టోటల్ జనాభా 100 ఇంటూ 2 సంవత్సరాలు అన్నాడు. ఇది ఫస్ట్ సంవత్సరం. 2 సంవత్సరం మళ్ళీ 4% పెరుగుతుంది ఇంటూ 100 కొట్టేస్తే 426 425 426 425 ఇంకేకం 5 టేబుల్లో పోతుంది. 5 5 5 4 20 2 మిగిలింది 4 24 5 4 20 మళ్ళీ 4 మిగిలింది 4 3 43 5 8 40 మళ్ళీ 3 మిగిలింది పక్కన 7 37 అంటే 5 7 35 2 మిగిలింది 2 5 25 5 5 25 మళ్ళీ 5లో పోతుంది 5 1 5 8 40 4 మిగిలింది 8 48 5 9 45 48లో 45 అయితే 3 మిగిలింది 3 7 37 అంటే 5లో 7 5 7 35 37 35 అయితే 2 మిగిలింది 2 5 25 5 5 ఇంకా నెక్స్ట్ ఇక్కడ 25 1 18 అంటే దగ్గరలో 25 3 75 89లో 75 పోతే 14 మిగిలింది 14 ఇక్కడ 7 147 25 6 150 ఇక్కడ 145 ఉంది అంటే 25 5 125 125 147లో 125 పోతే 22 మిగిలింది 22 ఇక్కడ 5 225 25 225 ప్లస్ ఉంది 25 9 ఎంత మిగిలింది 359 ఇంటూ 26 ఇంటూ 26. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటే ఎగ్జామ్ టైం వేస్ట్ అవుతుంది. దీన్ని డిజిటల్ రూట్లో ఎలా చేయాలి దీన్ని సమ్ చేయండి. 3 + 5 8 8 + 9 17 అంటే 17 అంటే 1 + 7 8 ఇది 8 వస్తుంది ఇంటూ 2 + 6 8 2 + 6 8 8 8 64 అంటే 6 + 4 1 6 + 4 10 0 + 1 1 1 into 8 8 1 into 8 8 అంటే ఇక్కడ టోటల్ సమ్ చేస్తే 8 వచ్చేది ఆన్సర్. ఒకసారి అన్ని ఆప్షన్లు చెక్ చేద్దాం అలా వస్తారా. 2 3 5 5 + 2 7 7 + 8 15 15 + 4 19 19 + 6 25 25 అంటే 25 2 + 5 7 అంటే
ఇది కాదు. నెక్స్ట్ 2 + 3 5, 5 + 6 11, 11 + 8 19, 19 + 6 25, 25 + 4 29, 29 అంటే 2 + 9 11, 11 అంటే 1 + 1 2 అంటే ఇది కాదు. నెక్స్ట్ సి 2 + 4 6, 6 + 0 6, 6 + 4 10, 10 + 6 16, 16 + 8 24, 24 అంటే 2 4, 2 + 4 6 అంటే ఇది కాదు. నెక్స్ట్ ఇది చేద్దాం. 2 + 4 6, 6 + 2 8, 8 + 6 14, 14 + 8 22, 22 + 4 26, 26 అంటే 2 + 6, 2 + 6 8, 8 8 ఆన్సర్ ఇది. లేకపోతే ఇదే ప్రాబ్లం యూనిట్ మెథడ్లో చూసుకున్నామని వస్తుంది. ట్రై చేసుకుంటే 9 6 54, 54 54 అంటే 9 6 54, లాస్ట్ 4, 4 × 6 24, 24 అంటే లాస్ట్ డిజిట్ 4 ఉండాలి. ఆప్షన్లో లాస్ట్ డిజిట్ 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. ఒక నగర జనాభాలో 20% యుద్ధం కారణంగా మరణించారు, మరియు మిగిలిన జనాభాలో 5% అంటువ్యాధి కారణంగా మరణించారు. ఒకవేళ నగరం యొక్క ప్రస్తుత జనాభా 15,200 అయితే యుద్ధానికి ముందు నగర జనాభాని కనుక్కోండి. చూడండి, దీన్ని 2 మెథడ్స్లో వేద్దాం. యుద్ధానికి ముందు జనాభా ఎంతనో మనకు తెలియదు, యుద్ధానికి ముందు జనాభా కనుక్కోండి, అది ఎంతో తెలియదు. దాన్ని ఎక్స్ అనుకుంటే యుద్ధం వల్ల ఎంతమంది మరణించారు? 20%. అంటే 100లో 20% పోతే మిగిలిన వాళ్ళు ఎంత? 80% / 100 ఇంటూ మరణించిన తర్వాత మిగిలిన జనాభాలో కొంతమంది యుద్ధం వల్ల మరణించారు. మరణించిన తర్వాత మిగిలిన జనాభాలో మళ్ళీ అందులో నుంచి 5% అంటువ్యాధి కారణంగా మరణించారు. అంటే 95/100. ఎప్పుడే కానీ మిగిలిన జనాభాలో అన్నాడంటే మళ్ళీ అప్పటి నుంచి దాన్ని 100% తీసుకోవాలి. మిగిలిన జనాభాలో అన్నాడు. ఆ యుద్ధం వల్ల 20%, అంటువ్యాధుల వల్ల 5% అంటే కంటిన్యూగా ఒకటే దాంట్లో నుంచి తీసేస్తాం. మిగిలిన జనాభాలో అంటే మళ్ళీ యుద్ధం వల్ల చనిపోయిన వాళ్ళు కాకుండా మిగిలిన దాన్ని 100 అనుకొని మళ్ళీ అందులోకి వెళ్ళి 5% తీసేయాలి. అలా చనిపోయిన తర్వాత ప్రస్తుత జనాభా 15,200 అయితే యుద్ధానికి ముందు జనాభా కనుక్కున్నాడు. అంటే ఎక్స్ వాల్యూ ఎంతనో కనుక్కున్నాడు. చూడండి, 0 0 క్యాన్సల్. ఇంకేమన్నా పోతే 2 4 2 5 5 1 5 1 5 1 1 9 5 9 45 19 4 1 4 25 అక్కడికి పంపించేస్తే x = 15,200. ఇక్కడ బై ఉన్నది, అక్కడ పోతే మల్టిప్లై అవుతుంది 25. ఇక్కడ మల్టిప్లై అనేది కిందికి వస్తే ఇతలకి వస్తే బై అవుతుంది 19. 152 అనేది 19లో ఎప్పుడు పోతుంది? అసలు 19లో లాస్ట్ 2 ఎప్పుడు వస్తుంది? 9 8 72. అంటే 19 8 152. 2 x = 800 × 25. 25 8 200. 200 2 అంటే యుద్ధానికి ముందు టోటల్ జనాభా
20,000. అండ్ అదే ఇంకో మెథడ్లో చేస్తే దీన్ని వేరే మెథడ్లో చేస్తే యుద్ధానికి ముందు టోటల్ జనాభా ఎప్పుడైనా 100% తీసుకుంటాం. యుద్ధానికి ముందు 100% ఉన్న జనాభా యుద్ధం వల్ల 20% చనిపోయారు. అంటే 100% ఉన్న జనాభా 20% చనిపోయారు. అంటే ఎంతమంది మిగులుతారు? 80% జనాభా మిగులుతారు. యుద్ధం కారణంగా మరణించిన తర్వాత మిగిలిన జనాభా 80%లో 80% అంటే 80% ఇప్పుడు టోటల్ జనాభాలో 80 మంది ఉన్న జనాభాలో 5%. అంటే ఇప్పుడు ఈ 80%ని 100%గా తీసుకుంటే అందులో 5% అంటువ్యాధి కారణంగా మరణించారు. 5% ఉంటే 100లో 5% వెళ్ళిపోతే 95% మిగిలారు. ఇది అంటువ్యాధులతో కలుపుకొని అమౌంట్ అంటే 80కి సమానం అన్నట్టు. ఇది అంటువ్యాధుల వల్ల మరణించిన తర్వాత మిగిలిన జనాభా. ఇప్పుడు ఏమి ఇచ్చిన మనకు? యుద్ధం వల్ల చనిపోయిన వాళ్ళని తీసేసి అంటువ్యాధుల వల్ల చనిపోయిన వారి జనాభాను తీసేసినాక మిగిలిన జనాభా 15,200 అన్నాడు. అంటే 95% వాల్యూ వచ్చేసి 15,200. 95% వాల్యూ వచ్చేసి 15,200. అయితే మనకేం కావాలి? విత్ అంటువ్యాధులతో సహా అంటువ్యాధుల కారణంగా చనిపోయిన జనాభా రెండు కలుపుకొని ఎంత అంటే ఈ వాల్యూ వచ్చేసి ఈ వాల్యూ వచ్చినట్టు 100% ఎంత క్రాస్ మల్టిప్లై చేస్తే 100 into 15,200 by 95. 519 the 520. Okay. 19 8 are 152. 8 2 the 16. 0 0 0 3 0 3 0 అంటే 100% వచ్చేసి 16,000. 100% అది ఏం సమానం? 80%కి సమానం. అంటే 80% అనేది 16,000 అయితే 100% యుద్ధానికి ముందు జనాభా టోటల్ 100% వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 into 16,000 by 80. 0 0 cancel. 8 2 the 2 0 2 plus 100 into 200 is equal 1 2 the 2 4 zeros to 4 zeros. టోటల్ జనాభా వచ్చేసి 20,000. ఇందులో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ చేసుకోండి.